లేబర్ అడ్డాలో ఉన్నాం. వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. పని లేకపోవడం సమస్య, పెద్ద సమస్య. బీఆర్ఓని చేయబట్టి మొత్తం పని అంతా డల్ అయిపోయింది. మన ప్రభుత్వం తరపున కూడా సాయాలు లేవు. వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ ఛానల్ నిజం మా నిజం. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాని కేంద్రంలోని లేబర్ అడ్డాలో ఉన్నాం. వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రవి. ఏ ఊరన్నా? ఇక్కడ సిద్దిపేటనా? ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుందన్న ఈ లేబర్ అడ్డా కాడికి వచ్చి? లేబర్ అడ్డా కాడికి రోజు వస్తుంటా, వర్కర్ని తీసుకెళ్తూ ఉంటా, లేబర్ని తీసుకెళ్తుంటా. ఏదైనా పెయింటింగ్ పని చేస్తా, మేస్త్రి పని కాదు. మేస్త్రి మా వాళ్ళు దొరకట్లేదు. అంతమంది చాలా మటుకు ఏంటంటే బీహార్ యూపీ వాళ్ళని వీళ్ళనే తీసుకెళ్తారు. మన వాళ్ళు కూడా పని కల్పించాలి. ఇక్కడ ఎవరికి పని దొరకట్లేదు సామాన్యంగా. మన వాళ్ళకి మన సిద్దిపేట కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళకి కలిగించినట్టుగా కాకుండా మన రాష్ట్రం వాళ్ళకి కలిగిస్తే పని రోజు వాళ్ళు బతుకుతారు. ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు ఉంది. ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు ఉన్నది. లేబర్ కార్డు వల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? లేబర్ కార్డు వల్ల చాలా మందికి చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరికి పని దొరకట్లేదు. ఏంటంటే అడ్డా మీదకి రావాల్సిన అవసరం వీళ్ళకి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేస్త్రి దగ్గర వీళ్ళు రెగ్యులర్ అయిపోయారు అనుకో, రెగ్యులర్గా కంటిన్యూగా పనికి తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేస్త్రి ఏది యూపీ వాళ్ళను ఏంది బీహార్ వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళడము, మన ఇక్కడ లోకల్ వాళ్ళకి పని లేకుండా కావడము అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ యజమానులు కూడా ఏం చేస్తారంటే మాకంటే కొంచెం వాళ్ళే మంచిగా చేసిస్తారు పని అనే అవగాహనలో వెళ్ళిపోతారు. ఏదైనా లోకల్ వాళ్ళే ముందుంటారు అని చెప్పేసి లాస్ట్ వరకు యజమానులకు తెలియట్లేదు. ఇది ఒక విషయం. ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి సహాయం లేదు. ప్రభుత్వం అంటే సహాయం లేదు. ఓకే అన్న, మన ఇప్పుడు లేబర్ వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు అంటే ఏం లేదు. ఒకటి ఏంటంటే మన రాష్ట్రం వాళ్ళకి పని దొరకడం చాలా తక్కువ ఉన్నది. మన రాష్ట్రం వాళ్ళకు పని దొరకడం తక్కువ, బయట వాళ్ళకి పని దొరకడం ఎక్కువ ఉన్నది. అంతే. బీహార్ యూపీ వాళ్ళు వీళ్ళే చాలా మటుకంటే ఎక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా పెయింటింగ్ అయినా కానీ, వేస్త్రి పనులు అయినా కానీ, దేంట్లో ప్లంబింగ్ అయినా దాంట్లో కానీ, దేంట్లో కానీ అన్ని వర్గాలలో వాళ్ళే ఉన్నారు. ఏంటంటే సరే చేసుకొనియండి, వాళ్ళు చేసుకునే కాకుండా ఇంకా ఇప్పుడు ఒక్కరు ఇద్దరు కాకుండా వాళ్ళతో పాటు 10 మందిని తీసుకురావడము, ఆ 10 మంది వచ్చి ఇంకో 10 మందిని తీసుకురావడము, ఇట్లా మొత్తం సిద్దిపేట మొత్తం వాళ్ళే అయిపోయారు. దానికి కాబట్టి లోకల్ వాళ్ళకి పని దొరకట్లేదు. ఈ అడ్డ పైన కూడా ఎవరికి పని దొరకదు. చాలా మటుకు పాగొడని 12 గంటల దాకా వెయిట్ చేసి వెళ్ళిపోతుంటారు. పని లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అంతే. ఇక వచ్చిన వాళ్ళు చేసుకుంటే రోజు కూలి ఎంత? నేను కాంట్రాక్ట్ పట్టుకొని చేస్తా. వీళ్ళకు కూలి 800 900 అట్లా. మేస్త్రికి 1000 రూపాయలు. నా పేరు సత్యనారాయణ చారి. ఎన్ని సంవత్సరాల నుండి లేబర్ అడ్డా ఇక్కడ 30 సంవత్సరాల నుండి చేస్తున్నాము. అడ్డా పెట్టుకున్నాము. అప్పటి నుండి పని మాకు కల్పించింది. ఈ బీహార్ వాళ్ళు వచ్చిన నుంచి అన్ని రంగాలలో వాళ్ళే అయిపోయారు. ఇక్కడ జిల్లా మటుకు ఇక్కడ మన దేశం వాళ్ళకి మొత్తం పని లేకుండా పోయింది. మళ్ళీ వెనుకటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పని లేకుండా పోయేసరికి అప్పుల బాధకు కానీ దేనికి కానీ ఏదానికి కానీ తట్టుకోలేక ఆత్మహత్యలు అటువంటి స్థితికి దిగజారబోతున్నారు. మీకు ఇక్కడ కూలి ఎంత ఇస్తారు? కూలి మాకు వేతనం 1200 పెంచుకున్నాం మేము. అడ్డ మీద మేస్త్రికి, లేబర్కు 600, పరానికి 700-800 నడుస్తున్నది. ఇప్పుడు మీకు కూలి సరిపోతుందా? కూలి వేతనం సరిపోతుంది. పని పిలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడు అన్ని వర్గాలల్లో అన్ని రంగాలల్లో వాళ్ళే ఉండేసరికి బీహార్ వాళ్ళు వేరే విదేశస్తులు వాళ్ళు చేయబట్టి మాకు పని పిలిచిన వాళ్ళు లేరు. మొత్తం పని లేకుండా పోయింది మాకు. ఇప్పుడు మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు పని లేకపోవడం సమస్య, పెద్ద సమస్య. పని దొరుకుతలేదు. పని మాకు పిలిచిన వాళ్ళు లేరు. మొత్తం పని ఉన్నా కానీ అన్ని వర్గాలల్లో అన్ని రంగాలలో వాళ్ళని తీసుకెళ్తున్నారు. పని వాళ్ళతోనే నడుస్తుంది. ఇక్కడ మన దేశంలో పని అనేది మళ్ళీ వెనుకబడిన తరగతుల లెక్క అయిపోతుంది పరిస్థితి. అది సమస్య, పెద్ద సమస్య. అంటే రోజు ఎన్నింటికి వస్తారు? రోజు 6 గంటలకు వాళ్ళు వచ్చినట్టు 6 గంటలకు 7 గంటలకు వస్తున్నాము. పని పిలిచిన వాళ్ళు లేరు. పనులు నడుస్తున్నాయి మస్తు, అన్ని రంగాలలో పని నడుస్తున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి సహాయం లేదా? మీకు ఎటువంటి ఎక్కడ స్పందన లేదు. మాకు పని కల్పించాలి. మాకు చెప్పదలుచుకోవాలి, మాకు పని లేదు. మాకు పని కల్పించాలి. విదేశీయులు చేయడం వల్ల మాకు పని లేదు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు గణేష్ అన్న. ఏ ఊరన్నా? ఈ నెల ఒక కలకుంటా. ఎప్పుడు వస్తారన్న ఇడికి? 8 గంటల వరకు వస్తాం అన్న. మేము వడ్డీలో ఇది మాకు మొత్తం పని డెవలప్ అయిపోయింది. బీఆర్ఓలను చేయబట్టి మొత్తం పని అంతా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు నిన్ను కాదన్నా కూడా వీళ్ళు మంచిగా చేస్తారని అలానే తీసుకుపోతారు. అంటే మేము చేయమన్నా, మేము కూడా పని చేస్తాంగా, చేసుకొని బతికేటోళ్ళమే. మొత్తం డల్ అయిపోయింది అన్న, పని మొత్తం ఘోరం అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఓలు కొన్ని వేల మంది బీఆర్ఓలు వచ్చారు ఇక్కడికి. ఈ మేస్త్రీలను చేయబట్టి బీఆర్ఓలు తీసుకొని వచ్చారు బయట వాళ్ళు. ఇక్కడ అడ్డైనా చూసిన ఎంతమంది ఉన్నారు. ఈ వారికే కొన్ని 5-6 ఏళ్ళ కిందట మొత్తం ఒక లేబర్ ఉండకపోయేది. అడ్డైందా మొత్తం పనులకు వెళ్ళిపోయేది. బీఆర్ఓలు చేయబట్టి మొత్తం ఘోరం అయిపోయింది అన్న. ఇప్పుడు మీకు మిమ్మల్ని కాదని బీఆర్ఓలను ఎందుకు తీసుకుంటారు? అంటే తక్కువ రేట్లో పోతుంది. తక్కువ రేట్లు అన్నాళ్ళు 600-700 పోతారు. మాకు గవే ఇవ్వండి, మేము ఇబ్బంది పడతలేము. గవే 800 రూపాయలు ఇస్తే సరిపోయా మాకు. 800 ఇచ్చి మమ్మల్ని తీసుకోపోతే సరిపోయా అన్న. దాంట్లో మేము ఇబ్బంది పెడతలేము. పిల్లలు ఎవరు ఉండరు వాళ్ళకు. నా పేరు కృష్ణ. ఏ ఊరన్నా? అది పెద్దకోడు. పెద్దకోడు నుండి వస్తారా? మీకు లేబర్ కార్డు ఉందా? ఉంది. లేబర్ కార్డు నుండి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఇప్పుడు బెనిఫిట్స్ అంటే ఏం వస్తలేదు. ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వట్లేదు, ఏం లేదు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేదా? ఏం లేదు. మిమ్మల్ని పట్టించుకుంటలేదా? పట్టించుకుంటారు, ఏం లేదు. ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రధాన సమస్యలు అంటే మమ్మల్ని కాకుండా బీఆర్ఓలోనే తీసుకెళ్తుండ్రు. ఎందుకంటే పక్కకి వెళ్ళి వాళ్ళని తక్కువ రేట్లకు తీసుకెళ్తుండ్రు. లేబర్ కార్డు వేయించుకోమన్నారు, సంఘం పెట్టించినాం. సంఘం తరపున సాయాలు లేవు, మన ప్రభుత్వం తరపున కూడా సాయాలు లేవు. కార్డు వేయించుకుంటే ఇన్ని లక్షలు, అన్ని 4 లక్షలు వస్తాయి అన్నారు. మా బంధువుకు 2 కాళ్ళు ఇరిగినాయి, ఆమె కూడా ఎలాంటి సహాయం అందలేదు. అట్లా చాలామంది ఉరిపెట్టుకొని పనికొచ్చి మందు తాగి సచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరికి నష్టపరిహారం లేదు, వాళ్ళకు కూడా కలగాలి ఖచ్చితంగా.